మనం జనరల్గా ఒక మూవీ హిట్టా కాదా అని ఎలా డిసైడ్ చేస్తాం? ఆబ్వియస్లీ ఆ మూవీ ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తే. కానీ ఏ ఆస్పెక్ట్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేయాలి? మూవీ బడ్జెట్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేయాలా, లేకపోతే అంతకంటే తక్కువ కలెక్ట్ చేసినా సరిపోతుందా? అసలు ఈ బ్రేక్ ఈవెన్ నంబర్ అంటే ఏంటి? ఇవన్నీ పక్కకు పెట్టినా గానీ ఈ గ్రాస్, నెట్, షేర్ అంటే ఏంటి? ఒక 50 crores బ్రేక్ ఈవెన్ ఉన్న మూవీ 50 crores గ్రాస్ కలెక్షన్స్ తెచ్చుకుంటే ఆ ఫిల్మ్ హిట్ అయినట్టేనా? అలాంటప్పుడు మరి షేర్ అంటే ఏంటి? ఒక మూవీ రిజల్ట్ చూసేటప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఇవి జనరల్ ఆడియన్స్ కి అర్థం కావు అని యావరేజ్ గా ఆడిన ఫిల్మ్స్ కి కూడా ఆ ప్రొడ్యూసర్ షేర్ ప్లేస్ లో గ్రాస్ నెంబర్స్ వేసి ఫిల్మ్ సూపర్ హిట్ అని పబ్లిసిటీ ఇస్తారు. ఇవాళ ఈ గ్రాస్, షేర్, నెట్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఈ కలెక్షన్స్ గురించి తెలుసుకునే ముందు ఫిల్మ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. మనకి తెలుసు ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్స్ తో వస్తున్నాయి. 100 crores నుంచి 550 crores వరకు బిగ్గెస్ట్ బడ్జెట్స్. అయితే ఈ రేంజ్ బడ్జెట్స్ 2015 కి ముందు లేవు. సడన్ గా ఎలా పెరిగాయి? ఆబ్వియస్లీ దానికి ఆన్సర్ బాహుబలి. ఇది అందరికీ తెలుసు. కానీ బాహుబలి వచ్చాక ఫిల్మ్ బిజినెస్ లో చాలానే మార్పులు జరిగాయి. వాటి గురించి తెలుసుకుందామండి. ఎగ్జాంపుల్ గా ఒక ఫిల్మ్ రిలీజ్ అప్పుడు ప్రొడ్యూసర్ ఆ ఫిల్మ్ వ్యూయింగ్ రైట్స్ ని 4 verticals లో అమ్ముతాడు. 1 థియేట్రికల్, 2 స్ట్రీమింగ్ ఆర్ డిజిటల్, 3 శాటిలైట్ అండ్ 4 మ్యూజిక్. ఈ 4 verticals తో ప్రొడ్యూసర్ కి ఫిల్మ్ బడ్జెట్ ని రికవర్ చేసుకోవడమే కాక ప్రాఫిట్ కూడా చూస్తారు. స్ట్రీమింగ్, మ్యూజిక్ అండ్ శాటిలైట్ రైట్స్ ని నాన్ థియేట్రికల్ రైట్స్ అంటాం. అయితే ఈ 4 verticals లో అరౌండ్ 65 to 70% రెవెన్యూ థియేట్రికల్ నుంచే వస్తుంది. అదేనండి డిస్ట్రిబ్యూటర్స్ కొంటారు కదా. సో మనం ఒక ఫిల్మ్ హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అనేది ఈ థియేట్రికల్ బిజినెస్ మీదనే కన్సిడర్ చేస్తాం. ఈ థియేట్రికల్ బిజినెస్ ఫిల్మ్ బడ్జెట్ కన్నా తక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఫిల్మ్ బడ్జెట్ కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల ఫిల్మ్స్ లేదా పాన్ ఇండియన్ ఫిల్మ్స్ కి. సో ఒక ఫిల్మ్ హిట్ అనిపించుకోవాలి అంటే ఈ థియేట్రికల్ బిజినెస్ ని క్రాస్ చేసే కలెక్షన్స్ తెచ్చుకోవాలి. దాన్నే మనం బ్రేక్ ఈవెన్ అంటాం. ఇక్కడ వరకు అంతా ఓకే. మరి మధ్యలో ఈ గ్రాస్, నెట్, షేర్ అంటే ఏంటి? అదే చూద్దాం రండి. జనరల్ గా ఒక ఫిల్మ్ రైట్స్ ని డిస్ట్రిబ్యూటర్ కి అమ్మాక ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత టికెట్ ప్రైజెస్ లో ఎలాంటి కట్స్ లేకుండా టోటల్ కలెక్షన్స్ ని గ్రాస్ కలెక్షన్స్ అంటాం. ఇందులో ఎలాంటి కట్స్ లైక్ థియేట్రికల్ కాస్ట్, ఎగ్జిబిషన్ రెంట్స్ ఇలా ఏవి ఉండవు. థియేటర్ లో టికెట్ ప్రైస్ ఎంత మంది చూసారో టోటల్ కలెక్షన్స్ ఉంటాయి. ప్రతి ఫిల్మ్ రిలీజ్ అయ్యాక వచ్చే కలెక్షన్స్ లోంచి గవర్నమెంట్ కి ఎంటర్టైన్మెంట్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కట్టాలన్నమాట. ఈ గ్రాస్ కలెక్షన్స్ నుంచి గవర్నమెంట్ కి కట్ అయిన ట్యాక్స్ తర్వాత మిగిలిన కలెక్షన్స్ నెట్ కలెక్షన్స్. ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్ ప్రతి స్టేట్ కి డిఫరెంట్ గా ఉంటాయి, ముఖ్యంగా నార్త్ ఇండియాలో. అందుకే బాలీవుడ్ లో ఏ ఫిల్మ్ కి అయినా నెట్ కలెక్షన్స్ చెప్తారు, గ్రాస్ గురించి తక్కువ మాట్లాడతారు. అయితే ఈ నెట్ కలెక్షన్స్ లోంచి థియేట్రికల్ రెంట్స్, మిగిలిన ఖర్చులు అన్నీ పోగా చివరికి డిస్ట్రిబ్యూటర్ కి తిరిగి వచ్చే మనీయే డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటారు. యూజువల్ గా ఈ డిస్ట్రిబ్యూటర్ షేర్ టోటల్ గ్రాస్ కలెక్షన్స్ లో ఒక 50 to 60% ఉంటుంది అనమాట. మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ చార్ట్ ని చూడండి. ఫిల్మ్ టికెట్ ప్రైస్ నుంచి వచ్చే టోటల్ కలెక్షన్స్ గ్రాస్ కలెక్షన్స్ అయితే ఆ గ్రాస్ కలెక్షన్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ అండ్ సర్వీస్ ట్యాక్స్లు తీసేయగా మిగిలేది నెట్ కలెక్షన్స్. మళ్ళీ ఆ నెట్ కలెక్షన్స్ నుంచి థియేటర్ రెంట్స్ అండ్ మిగతా ఎక్స్పెన్సెస్ అన్ని తీసేసాక వచ్చే మనీయే డిస్ట్రిబ్యూటర్ షేర్ అన్నమాట. మనం ఒక మూవీ హిట్ అవ్వాలి అంటే ఆ మూవీకి ఉన్న థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ నంబర్ కన్నా మూవీకి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ షేర్ ఎక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ గా మనం KGF చాప్టర్ 2 తీసుకుందాం. ఈ ఫిల్మ్ ని హొంబాలే ఫిల్మ్స్ వాళ్ళు 100 crores బడ్జెట్ తో తీశారు. కానీ మూవీకి హ్యూమంగస్ హైప్ ఉండడంతో థియేట్రికల్ రైట్స్ ని బడ్జెట్ కన్నా 3 times ఎక్కువ కమ్మారు. అంటే 100 crores బడ్జెట్ ఉన్న ఫిలిం ని 345 crores కి థియేట్రికల్ రైట్స్ అమ్మారనమాట. అంటే ఇప్పుడు ఫిలిం హిట్ అవ్వాలంటే రావాల్సింది 100 కోట్లు కాదు, 345 కోట్ల కంటే ఎక్కువ. అండ్ అది కూడా హిట్ అవ్వాలంటే 345 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి. అంటే గ్రాస్ గా 700 to 745 crores అనమాట. ఆబ్వియస్లీ మూవీ టోటల్ గ్రాస్ కలెక్షన్స్ అరౌండ్ 12-13 crores ఉన్నాయి అండ్ షేర్ అరౌండ్ 600 crores వచ్చాయి. అంటే 255 crores ప్రాఫిట్ వచ్చిందనమాట. డబుల్ బ్లాక్ బస్టర్. ఈ బ్రేక్ ఈవెన్ నంబర్ ని డిస్ట్రిబ్యూటర్ షేర్ తో క్రాస్ చేస్తేనే ఫిల్మ్ హిట్ అవుతుంది. ప్రతి ఫిల్మ్ కి ఉండే నంబర్స్ మారినా గానీ ఈ క్యాలిక్యులేషన్స్ మాత్రం మారవు. పెద్దదైనా చిన్నదైనా ఏ ఫిల్మ్ అయినా థియేట్రికల్ రైట్స్ పర్స్పెక్టివ్ లో
ఈ క్యాలిక్యులేషన్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొందరు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ వాళ్ళే ఓన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారుగా అని. ఎగ్జాంపుల్గా దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు వాళ్ళ ఫిలిమ్స్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఈ సినారియోలో ప్రొడ్యూసర్ ఫిలిం రిలీజ్ అయినప్పుడు నాన్ థియేట్రికల్స్ని అమ్మాక ఫిలింని ఓన్ రిలీజ్ చేసుకుంటారు. కాబట్టి ఫిలింకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి అఫెక్ట్ అవుతుంది. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ వేరే ఉంటే డిస్ట్రిబ్యూటర్ లాసెస్ చూసేవారు. కాకపోతే ఇక్కడ ప్రొడ్యూసరే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాడు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ అనే మిడిల్ మ్యాన్ అనేది ఉండదన్నమాట. అందుకే నాన్ థియేట్రికల్ రైట్స్ వీలైనంత ఎక్కువకి అమ్మి థియేట్రికల్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ట్రై చేస్తారు. అయినా దిల్ రాజు గారైనా కానీ మొత్తం 2 రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ చేయరుగా, ఒక నైజాం మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే మిగతా రీజన్స్ కి వేరే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఒక ఫిల్మ్ కలెక్షన్స్ ని వీలైనంత ఆనెస్ట్ గా అండ్ ట్రాన్స్పరెంట్ గా చెప్పే అవుట్లెట్స్ చాలానే ఉన్నాయి, ముఖ్యంగా మన తెలుగు ఫిల్మ్ మార్కెట్ లో. నేనైతే ఎప్పుడు ప్రొడ్యూసర్స్ ఇచ్చే బాక్స్ ఆఫీస్ నెంబర్ ని ఫాలో అవ్వను, కావాలనే పెంచేస్తారు. అండ్ చాలా సార్లు గ్రాస్ కలెక్షన్స్ నెంబర్ డిస్ట్రిబ్యూటర్ షేర్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రాస్ కలెక్షన్స్ ని చూపించి ఫిల్మ్ సూపర్ హిట్ అయింది అనేస్తారు. అది చూసి ఆడియన్స్ నమ్మేస్తారు. కానీ అసలు విషయం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వెనకాల ఇంత తతంగం ఉంటుంది. మీకు కూడా నాలా ఈ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా రికమెండేషన్ t2blive.com ని ఫాలో అవ్వండి. పర్టికులర్ గా ఈ అవుట్లెట్ ని ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే వీళ్ళ నంబర్స్ చాలా యాక్యురేట్ గా ఉంటాయి. అండ్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నా గానీ వీలైనంత తొందరగా దాన్ని రెక్టిఫై చేస్తారు. సో ఇవి గైస్ హౌ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వర్క్స్. ఇందులో హైర్స్ ఇంక్లూడ్ చేయలేదు, ఇవి ఇంక్లూడ్ చేయలేదు, అవి ఇంక్లూడ్ చేయలేదు అనకండి. ముఖ్యమైన విషయాలన్నీ వీలైనంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అంతే. నేను ఏదైనా మిస్ అయినా గానీ, మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అన్నా గానీ ప్లీజ్ కింద కామెంట్స్ లో షేర్ చేయండి. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. 1700 సబ్స్క్రైబర్స్ దాటేసాం. 2000 వరకు కాస్త హెల్ప్ చేయండి మరి. దాట్స్ ఇట్. ఐఎమ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.